అందరికీ నమస్కారము. మాది మోదుకూరు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. మేము వంశపారంపర్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి గుడిలో అర్చకత్వ విధులు నిర్వహిస్తుండగా గుడిలో గోశాల నిర్మించుటకై చిన్న రేకుల షెడ్ వేయడం జరుగుతుంది. ఆవులకు రేకుల షెడ్ వేయిస్తుంటే గుడిలో ఆవులు ఉండటానికి వీలు లేదు. గుడిలో ఆవులు ఉంటే ఆవు పేడ వాసన వస్తుందంటండి. అదేవిధంగా ఈగలు దోమలు వస్తాయి. గుడిలో ఆవులు కట్టేయటం ఏంటి? గుడిని ఇష్టం వచ్చినట్టు మీరు నాశనం చేస్తున్నారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు ఆల్లా శేషిరెడ్డి వచ్చి మాపై దురుసుగా ప్రవర్తించి మా పెదనాన్నపై నోటికి వచ్చినట్టు మాట్లాడి చేయి చేసుకోవడం జరిగింది. మధ్యలో ఆపుదామని వెళ్ళిన మా బాబాయిని నన్ను కూడా కొట్టారు. మమ్మల్ని కొట్టి బ్రాహ్మణుల్ని నీచాది నిజంగా తిడుతూ ఆవుల్ని తిడుతూ గుళ్ళో గోవులను కట్టేయడం ఏంటంటూ మమ్మల్ని తన్ని తిరిగి వెళ్ళి మాపైనే కేసు పెట్టడం జరిగింది. దీనికి మద్దతుగా మాకు ముఖ్యంగా గుంటూరు జిల్లా విశ్వ హిందూ పరిషత్ వారు కానీ, బాపట్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ వారు కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆదిశైవ అర్చక సంఘం వారు కానీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి వారు కూడా మద్దతుగా నిలవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ విషయం తెలుసుకొని వేమూరు నియోజకవర్గంలో ఉన్న మా ఎమ్మెల్యే ఆనందబాబు గారు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలుసుకొని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినటువంటి గ్రామ పెద్దలకు కానీ, జిల్లా అధ్యక్షులకు కానీ, ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారికి కానీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.